సువార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సమాప్తమైనది. ఫినిష్డ్. సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. It is finished. John chapter 19 verse 30. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన రక్షణనిచ్చే గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, దుఃఖభరితుడాయనో. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, మరినలుగా గొట్టబడెనో. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెనో. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సమాప్తమైనది. ఫినిష్డ్. సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. It is finished. John chapter 19 verse 30. వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన, తండ్రి మరచిన, తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా.
లోకపు శ్రమలో నన్నెదిరించిన, లోకపు శ్రమలో నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన, తండ్రి మరచిన, తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారెదా, పౌలు వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. సమాప్తము, ఫినిష్డ్. సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. ఇట్ ఈస్ ఫినిష్డ్. జాన్ చాప్టర్ 19 వర్స్ 30. ఎంత చిన్న మాట అయినప్పటికీ ఎంతో శక్తి కలిగిన మాట. సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడినో ప్రతి చోట ఈ మాట మనం వింటాం. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే దినమున, రేపు శుక్రవారం కదా, ఇజ్రాయెల్ దేశంలో శుక్రవారం ఒక గడియ ముందే ప్రారంభమవుతా. అంటే ఏంటంటే సూర్యాస్తమయం అయ్యేటప్పటికి డే మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం లెక్క ప్రకారం ఏంటంటే సూర్యాస్తమయం అవుతున్న సమయం కొద్దీ మనకి థర్స్డే రాత్రి వాళ్ళకి ఆల్రెడీ శుక్రవారం ఉదయం అనమాట. శుక్రవారం ప్రారంభమైనట్టు. థర్స్డే సన్డౌన్ ఈజ్ కన్సిడర్డ్ అస్ ఫ్రైడే మార్నింగ్. ఆల్రెడీ ఫ్రైడే స్టార్ట్ అయిపోయినట్టు. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క చిత్తాన్ని అంతా కూడా సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు కంప్లీట్ చేశారు, నెరవేర్చారు. ద ఎండ్ ఆఫ్ ఎ థింగ్ ఈజ్ బెటర్ దెన్ ద బిగినింగ్. కార్యారంభము కంటే కార్యాంతం మేలు కదా. అట్లా దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి పని నెరవేర్చారు. ఏమిటా పని? ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు. స్టాలిన్ గారు వాళ్ళ కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్కి ఏం అప్పగించారు? డెప్యూటీ చీఫ్ మినిస్టరో లేకపోతే స్పోర్ట్స్ మినిస్ట్రీయో
ఒక అత్యున్నతమైనటువంటి, ఒక కీలకమైనటువంటి రాజ్య భారము అప్పగించారు. అంతే కదా! అలాగనే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానమునకు అధిపతి అయిన ఆయనకు పేరు పెట్టబడును. For unto us a son is born, a child is born, a son is given. He will be called Mighty God, Everlasting Father, Prince of Peace, Wonderful Counselor. చూసారా? ఎక్కడుంది ఈ వాక్యం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఐజాయా చాప్టర్ 6 verse 9. ఇది ఎప్పుడు చదువుతాం? క్రిస్మస్ చదువుతాం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట ఎప్పుడు చదువుతాం? గుడ్ ఫ్రైడే దినంలో చదువుతాం అనమాట. ఎక్కడెక్కడ స్వార్థ ప్రకటించబడుతూ ఉన్నదో ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి విషయాలు ప్రకటించబడుతున్నాయి. సువార్త అంటే ఏముంది? యేసుని గురించినటువంటి మాటలే కదా సువార్త. సువార్త అంటే శుభవార్త. ఏమిటా శుభవార్త అంటే? మానవులందరూ కూడా కోల్పోయినటువంటి ఆ నిత్య జీవం అంటే ఇమ్మోర్టాలిటీ మానవులకు మరలా ఇవ్వబడింది. The immortality lost by human race was again given to human race, restored back. Man is restored back to his original state by what was done on cross by Jesus Christ. ఏం ఒరిజినల్ స్టేటో, ఏం ఇమ్మోర్టాలిటీ, ఇంకా చస్తానే ఉన్నారు కదా మనుషులు, ఇంకా క్షయమైపోతున్నారు కదా. క్రమక్రమంగా ఆయుష్ 1000 సంవత్సరాల నుంచి 900 నుంచి 800 800 నుంచి 120 నుంచి అశాశ్వతమైనటువంటి ఆయుష్కి వచ్చేస్తారు కదా. ఇంకెక్కడ ఇమ్మోర్టాలిటీ అని అడిగే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఇదేమిటంటే, మా బాహ్య పురుషుడు క్షీణించినను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, ఆత్మకు వయసు లేదు, అది ఎన్నడూ కూడా మరణించదు, ఇమ్మోర్టల్. ఈ దేహంలో నుండి వేరైనటువంటి ఈ ఆత్మ దేవుని దూతలు వచ్చి పరలోకానికి తీసుకుని వెళ్తారనమాట. ఈ ఆత్మ ఇప్పటివరకు ఏంటంటే దేవునికి మానవుడు వేరైపోయినప్పుడు మానవుడు మరణిస్తాడని చెప్పి దేవుడు చెప్పాడనమాట. మీరు ఈ ఫలము తినినప్పుడు నిశ్చయం మరణిస్తారని దేవుడు చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, మానవుడు మరణించడం శరీరంతో మాత్రమే కాదు, ఆత్మ కూడా ఎన్నడూ కూడా దేవుని సన్నిధికి చేరకుండా పాతాళంలో విడిచిపెట్టబడింది అనమాట. పాతాళంలో చెరగా ఉన్నటువంటి అనేక ఆత్మలు ఉన్నాయి. దేవునికి వేరే, దేవునికి దూరంగా పరలోకంలో ప్రవేశించలేక నిత్య జీవంలో ఉండకుండా దేవునికి దూరమైనటువంటి స్థలంలో పాతాళంలో ఈ ఆత్మలు, మానవుల యొక్క ఆత్మలు వేరు చేయబడి ఉన్నాయి. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది? నేను ఏమైనా చూసి వచ్చానా? చూసిన వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు కూడా సోది చెప్పేవాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఎన్ని ఆత్మలు విడిచిపెట్టబడి పాతాళంలో రోధిస్తూ ఉన్నాయో సోది చెప్తారు కదా. కానీ ఆ సోది, డివినేషను, తర్వాత చెడంగితనము, తర్వాత ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారు చేయకూడదనమాట. ఎందుకంటే మనం ఏమైనా విచారించాలి అంటే దేవుని యొద్ద విచారించాలి. కానీ పిశాచం పట్టినటువంటి వాళ్ళ దగ్గర, దెయ్యం పట్టినటువంటి వాళ్ళ దగ్గర విచారిస్తే దెయ్యాలు వేదాలు చక్కగా వల్లిస్తాయి. దెయ్యాలకు తెలియవా ఏంటి? ఏంటంటే దెయ్యాలంటే, అపవిత్రాత్మలు అంటే ఏంటంటే వాటికి మరుగైనది ఏమి లేదు. ఒక్కసారి దేహంలో నుంచి ఆత్మ వేరైపోయిందంటే ఆ ఆత్మకు అంతా కూడా తేటతెల్లం అయిపోతుంది. ఇప్పుడు మనం చూడలేనటువంటి విషయాలు, చూడలేనటువంటి మనుషులు, చూడలేనటువంటి స్థలాలు ఆ ఆత్మ శరీరంలో నుండి వేరైన తర్వాత చక్కగా చూడగలుగుతుంది. ఎంతకాలం అయితే ఈ ఆత్మ శరీరంలో ఉంటుందో, చెరలో శరీరం అనే బంధకంలో ఉండుటను బట్టి చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందన్నమాట ఇన్విజిబుల్ థింగ్స్కి, ఇన్విజిబుల్ బీయింగ్స్కి ఆత్మ కొరకు. చూడండి, ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, షౌలను రాజు ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. షౌలు ఆ కాలంలో తన సొంత ఇష్టాలకు చోటిచ్చి మనుషుల్ని మెప్పించడానికి, తన రాజ్య అధికారాన్ని కొనసాగించుకోవడానికి, అహంకారానికి, గర్వానికి చోటిచ్చి దేవుని నిర్లక్ష్యపెట్టి, దేవుని మాటలో పెడచెవిని పెట్టి, తనకు అధికారము, రాజ్యభారం ఇచ్చినటువంటి, సింహాసనం ఇచ్చినటువంటి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో దెయ్యాలు పట్టి, అపవిత్రాత్మలు పట్టినటువంటి వానిగా ఉన్నాడు. దావీదును అనేక మార్లు చూశాడు. అటువంటి పరిస్థితిలో దావీదు సితారా, 10 తంతుల సితారా తీసుకుని వాయించుచున్నప్పుడు ఆ అపవిత్రాత్మలు సౌలును విడిచి వెళ్ళిపోయామన్నమాట. అపవిత్రాత్మలు లేవని చెప్పగలమా? దెయ్యాలు లేవని చెప్పగలమా? నేను ఒక కెమిస్ట్గా ఉన్నాను, నేను ఒక రీసెర్చర్గా ఉన్నాను, నా టెలిస్కోప్కు, నా మైక్రోస్కోప్కు ఈ అపవిత్రాత్మలు కనపడలేదు అన్నంత మాత్రాన ఈ అపవిత్రాత్మలు లేవు, దెయ్యపు శక్తులు లేవు, చేతబడి చేయడానికి తనం లేవని నేను చెప్పుటకు
నాకు అధికారం లేదు. అధికారం లేదు. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి. ఆ చీకటి, అంధకారము, దురాత్మల సమూహాలు అవన్నీ ఉన్నాయి. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తారు? యేసుక్రీస్తు ప్రభు నీ శత్రువైనటువంటి అపవాది గర్జించే సింహం ఎవరిని మింగుదనని ఎవరిని మింగుదన అని తిరుగుచున్నాడు గనక మెలకు కొలిగి ప్రార్థన చేయడి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడి. యేసుక్రీస్తు ప్రభువునే సాతానుడు శోధిస్తే మనమెంత? మనల్ని శోధించడా? కాబట్టి మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలోనికి ఉపవాస ప్రార్థన నిమిత్తం వెళ్ళినప్పుడు 40 దినాలు 40 రాత్రులు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఒక స్నేహితుడు నన్ను ఇట్లా అడిగాడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్నావు కదా, యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? వాస్తవమే కదా, దేవుడు ఆయనే అయి ఉన్నప్పుడు ఆయన ఇంకెవరికి ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ప్రభు మనకి ఈ లోకంలో ఏ మాదిరి జీవితం కలిగి ఉండాలి అని చూపిస్తూ ఉన్నారనమాట. యేసుక్రీస్తు సంపూర్ణ మానవునిగా ఉండి మనకు ఒక మాదిరి చూపిస్తున్నారు. సంపూర్ణమైనటువంటి దేవునిగా ఉన్నారు. ఈ లోకంలో జీవించచ్చు ఉన్నంత కాలము దేవునికి దూరముగాను పరలోకమునకు దూరముగాను ఉన్న మనము దేవునికి ప్రార్థన ద్వారా సన్నిహితులంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆయన శరీరధారి అయినప్పుడు ఉచ్చరింపశక్యము కాని మూలుగులతోనూ మహారోదనతోనూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసెను గనుక ఆయన అంగీకరింపబడెను. ఆయన యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు. సిలువలో ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఏంటి? ఎవరినైనా దూషించారా? ఎవరినైనా విమర్శించారా? ఎవరి మీద పగ పెట్టుకున్నారా? ఎవరినైనా శిక్షించాలి అని అనుకున్నారు? నేను నీతిపరుడిగా ఉన్నానే, దేవుని కుమారుడిగా ఉన్నానే, ఎన్నో మేలులు చేశానే, కీడెవరికి చేయలేదే, ఎంతో పరిశుద్ధ జీవితం జీవించానే, నన్ను పోలినటువంటి పరిశుద్ధులు ఎవరు అని ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు ఆయన డిఫెన్స్లు చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. ఎందుకని? ఆయనకి తెలుసు జరగబో విషయాలు తెలుసు. ఆయనకి తెలుసు ఎందు నిమిత్తము ఆయన శ్రమ పడుతున్నాడో తెలుసు. ఆయన వచ్చిందే ఈ లోకానికి శ్రమ అనుభవించడానికి కదా. క్రీస్తు శ్రమ పడవలసిన అవసరం ఉన్నది. మానవులందరూ కూడా రక్షించబడాలంటే, ఈ మరణ శరీరం మార్పు నొంది మహిమ శరీరంగా మనం మారాలంటే. చూడండి, ఒక్కరోజు మొహం కడుక్కొని పోతే ఎంత దుర్వాసన వస్తుంది. మన దేహం సర్జరీ ఏమైనా డాక్టర్స్ చేస్తారనుకోండి, కడుపు తెరిచి ఎంత దుర్వాసన వస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ సర్జరీ చేసేటప్పుడు మాస్కులు పెట్టుకుంటారు. ఎందుకని? ఎంతో దుర్వాసన వస్తుంది. ఎన్నో కంటామినెంట్స్ ఉంటాయి, వ్యాధికారక క్రిములు ఉంటాయి. ఆ కడుపు కోసి తర్వాత సర్జరీలు చేస్తున్నప్పుడు మాస్కులు పెట్టుకుంటారు. చూసారా? మనలో ఏ మంచి లేదు. మన ఆయుష్ కేవలం ఒక తృణప్రాయమే, నీటి బుడగ మాత్రమే. మనం ఒక ఒరిజినాలిటీ కోల్పోయాం. దేవుడు ఏ రీతిగా మనల్ని సృజించాడో, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించినటువంటి ఆ ఒరిజినాలిటీ మనం కోల్పోయి క్రమక్రమంగా ఆయుష్ తగ్గిపోతున్నది, హైట్ తగ్గిపోతున్నది, వెయిట్ తగ్గిపోతున్నది. ఆజానుబాహులుగా ఉండేవారు కదా మన పూర్వీకులు. తర్వాత వృక్షం కంటే ఎక్కువైనటువంటి ఆయుష్, 1000 సంవత్సరాల ఆయుష్, 900 ఆయుష్ కలిగి ఉండేవారు. అసలు ప్రారంభంలో మానవుడు సృజించబడినటువంటి విధానం చూస్తే మానవుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు. మరణం అనే మాటే లేదు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయి దేవుని మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకుని సాతానుడు దేవునికి శత్రువైనటువంటి అపవాదితో చేతులు కలిపి ఆదాము అవ్వ దేవుడు తినకూడదు అన్నటువంటి పండు తిని దేవుడు చేయకూడదు అనేటువంటి కార్యాలు చేసి దేవునితో సమానంగా ఉండాలి అని ఒక దురాశ పెట్టుకున్నాడు. దేవునితో సమానంగానే కదా దేవుడు చేశాడు. ఆయన కంటే ఏమైనా తక్కువ ఆయనగా చేశాడా? దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన బిడ్డలుగా ఉండి మనం ఈ లోకంలో అన్నిటిపై అధికారం కలిగి ఉండడానికి, సుఖంగాను సౌఖ్యంగాను నెమ్మదిగాను సమాధానంగా ఉండుటకు, దుఃఖము కన్నీరు ఏమీ లేకుండా ఉండుటకు కదా మనల్ని దేవుడు చేశాడు. అయితే ఆదాము అవ్వ సుఖంగా సంతోషంగా ఏదైనా తోటలో ఉండుట సాతానుడు చూశాడు, దెయ్యం చూస్తుంది. చూసి ఎట్లయినా సరే వీళ్ళకి దేవునికి ఎడబాటు కలుగు చేయాలి, దేవునితో వీళ్ళు వేరు చేస్తే వీరు నా వారు అవుతారు, వీరిని నేను నా బానిసలుగా చేసుకోవచ్చు, వీళ్ళకి మరణము, శోకము, దుఃఖము, కన్నీరు, ఆకలి, దప్పులు అన్నీ కలుగు చేస్తానని చెప్పి వచ్చాడు. ఆదాము అవ్వ చక్కగా సంతోషంగా తోటలో ఉంటున్న సమయంలో అవ్వ దగ్గరికి వచ్చి ఈ సాతానుడు సర్పం రూపంలో వచ్చి, ఈ సర్పము అవ్వతో ఏం చెప్తా ఉన్నదంటే, మీకు ఈ తోట ఫలముల్లో ఏ ఫలమైనా మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడా అంటే అవ చెప్తున్నది, అవును, ఈ తోటలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిపై మాకు దేవుడు అధికారం ఇచ్చాడు, ఇదంతటిని కూడా మేము పరిపాలిస్తున్నాం, ఈ భూలోకంలో ఉన్నటువంటి సృష్టి జాలమంతా దేవుడు మా అధీనంలో ఉంచాడు. అది సాతానికి నచ్చలేదు. మానవులకి దేవుడు సృష్టి అంతటిపై అధికారం ఇవ్వడం ఏంటంటే, సృష్టి అంటే భూలోకం అంతటిపై మానవులకి అధికారం దేవుడు ఇచ్చాడు. ఆదాముకు అవ్వకు సమస్తమైనటువంటి జీవరాశులను అవ దగ్గరకు ఆదాము దగ్గరకు దేవుడు తీసుకుని వచ్చి, మీరు వీటికి ఏ పేరు అయితే పెడతారో ఆ పేరు వాటికి స్థిరపడుతుందని చెప్పి పులి, సింహం, తర్వాత మేక, గొర్రె, ఆకాశ పక్షులు అన్నిటిని తీసుకొచ్చి
ఆదాం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, అవ్వ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అవ్వ, ఆదాము కలిసి వాటికన్నింటికి పేరు పెట్టేవాళ్ళనమాట. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఆకాశం దాని క్రిందున్న ఆకాశమో భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్ను పొగడునో. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సోడి గాలియు మంచునో ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే పొగడునో. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశుల్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే పొగడునో. ఈ సృష్టిజాలం అంతటిని, ఆకాశ పక్షుల్ని, నేలను పాగు పురుగులను, జంతువులను, తర్వాత సమస్తమైనటువంటి సృష్టిని దేవుడు మానవులకి అధీనంగా, మానవులకు పాదముల క్రింద పెట్టాడు. ఎంతకంటే ఏం కావాలి మానవులకి? అయినప్పటికీ తృప్తి లేకుండా సాతానుడు ఏదో చెప్తే ఆ భ్రమలో మేము దేవునితో సమానంగా ఉండాలి, మేము దేవుని వంటి వారు, దేవునితో సమానంగానే కదా చేశాడు, అయినప్పటికీ ఏదో ఆశ, ఆ దురాశ, ఆశగా దురాశ. దేవుడు చేత సృజించబడినటువంటి మనం దేవుని కంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని అనుకోవడం దురాశ కదా. ఆ ఆశ ఎవరిలో ఉన్నదంటే సాతానులో ఉన్నది. అందుకే ఆ లూసిఫర్ అండ్ సాతానుడు పరలోకం నుంచి పడిపోయినాడు. పడిపోయినటువంటి దూత సాతానుడు అయిపోయినాడు. తాను చెడి అనేకులు చెడగొడుతున్నాడు. తనకి ఏ ఆశలు అయితే ఉన్నాయో సాతానుడు ఆ ఆశలన్నీ మానవుల ద్వారా నేడు నెరవేర్చుకుంటున్నాడు. సాతానుడు మొదటిగా అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు, వాడు నరహంతకుడు, వాడు మొదటి నుండి సత్యములో నిలిచినటువంటి వాడు కాడు. యేసుక్రీస్తు ప్రభు సృష్టి ఆరంభము నుండి మరుగైనటువంటి సంగతులన్నీ బయలుపరచడానికి, ప్రకటించడానికి, బాహాటంగా ప్రజలకు తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చారు. నేను సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. సృష్టి ఆరంభము నుండి మరుగైనటువంటి సంగతులను బయలుపరచడానికి నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. నేను మనుషులకు పరిచారము చేయుటకు వచ్చాను, కానీ పరిచయం చేయించుకోవడానికి నేను రాలేదు. అనేకుల విమోచనార్థము నేను నా ప్రాణాన్ని అర్పించడానికి లోకానికి వచ్చాను. క్రీస్తు ఈ లోకానికి వచ్చి శ్రమ అనుభవించి పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిపశువుగా తాను అర్పించుకుని తర్వాతే మానవులకి రక్షణ, నిత్య జీవము, దేవునితో సమాధానము, పరలోక భాగ్యము, పాతాళం నుండి వారి ఆత్మలకు విడుదల కలుగుతాయి అని చెప్పి సువార్త ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో చెప్తున్నారు, ఇదిగో పస్కా పండుగ వస్తున్నది, నేను పాపుల చేతికి అప్పగించబడతాను, వాళ్ళు నన్ను హింసిస్తారు, కొరడాలతో కొడతారు, నా చెంప దెబ్బలు కొడతారు, నా గడ్డమని పెరుకు వేస్తారు, నా మీద ఉమ్ము వేస్తారు, నన్ను అవమానిస్తారు, నన్ను మరణానికి అప్పగిస్తారు. ఆయనను మీరు కలవరపడకండి, చింతపడకండి, అధైర్యపడకండి, ఇవన్నీ కూడా జరగవలసినవి ఉన్నాయి. ఎందుకంటే మానవులందరి యొక్క అపరాధాలు, దోషాల యొక్క శిక్ష నేను భరించనయ్యాను. ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుని యొర్దాను నది దగ్గర చూసి చెప్తున్నాడు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్పి ప్రవక్త అయినటువంటి యోహాను చెప్తున్నాడు. ప్రవక్త అయినటువంటి యోహాను ఏమన్నా తక్కువైనటువంటి వాడ? యేసుక్రీస్తు ప్రభు యోహానుని గురించి ఏం చెప్తున్నారు? స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే, బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు పుట్టి ఉండలేదు, అయినను పరలోకములో మిగులు అల్పమైనటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడై ఉంటాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను ఈయనే. యోహాను ఏమని చెప్తున్నాడు? ఇదిగో బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి బాప్తిజం అడుగుతున్నారు, నాకు బాప్తిజం అని బాప్తిజం ఇచ్చి యోహానుతో అడుగుతుంటే, ప్రభా నేను నీ వలన బాప్తిజం పొందవలసి ఉండగా, బాప్తిజం అంటే ఏంటి? పాపములను కడిగేసుకోవడం నీళ్ళ ద్వారా. యేసుక్రీస్తు ప్రభు నా ముందు విశ్వాసం ఉంచి, ప్రభా నేను నీ వలన బాప్తిజం పొందవలసిన వాడని ఉండగా నీవు నన్ను బాప్తిజం అడుగుతున్నావు, నేను నీకు బాప్తిజం అవడం ఏంటి నాయన? నీవు సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడు, నీవు దేవుడు, దేవుని కుమారుగా వచ్చినటువంటి వాడు, ఈ సృష్టి అంతటిని సృజించినటువంటి గొప్ప దేవుడు, నేను నీకు బాప్తిజం ఇవ్వడం ఏంటి? నీవు పాపం లేనటువంటి పరిశుద్ధుడు, నీకు బాప్తిజం అవసరం ఏమన్నది అని
నివారింప చూచుచున్నాడు బాప్తిజం ఇచ్చి యోహాన్. అయితే యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం ఇచ్చి యోహాన్‌తో చెప్తున్నారు, నీతి యావత్తు నెరవేరినట్లు ఇలాగు జరగనేమో. నేను వీరందరికీ కూడా ఒక మన్మాదిరి, మంచి మాదిరి చూపించవలసినటువంటి వాడనై ఉన్నాను. నేను ఏర్పరచుకున్నటువంటి బాప్తిజం ఇదే కదా అని చెప్పి బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చి వాలుతున్నది. పరలోకము నుండి ఒక స్వరము యోహానుకు వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా సంతోషించుచున్నాను. బిహోల్డ్, హీ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఇన్ హిమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అని యోహాను వింటున్నాడు. అప్పుడు యోహాను ఇజ్రాయేలీలందరికీ కూడా బయలుపరిచాడు. మీరు వెతుకుచున్నటువంటి మెస్సయా అని మీరు వెతుకుచున్నారే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని, యూదా గోత్రపు కొత్త సింహాన్ని వెతుకుచున్నారే, ఆ మెస్సయా, మీరు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు ఈయనే అని చెప్తే ఇజ్రాయేలీలందరూ అపహాస్యం చేశారు. మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయా ఎంతో ఘనుడిగా వస్తాడు, గొప్ప రాజుగా వస్తాడు, రాజ్యాన్ని తీసుకొస్తాడు, ఇట్లా బీకారిగా ఉండడు, ఇట్లా పేదవానిగా ఉండడు, ఇట్లా నిరుపేదగా ఉండడు, అడ్రస్ లేనటువంటి వానిగా ఉండడు. ఏంటిది, గలిలీలో నుంచి ఏదైనా మంచిది వస్తుందా, గలిలీలో పుడతాడా రాజు అని చెప్పి లేఖనములో ఉన్నటువంటి విషయాలనైనను, దేవుని యొక్క ఘనతనైనను, దేవుని యొక్క ఔన్నత్యమైనను, దేవుని యొక్క వైవిధ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇశ్రాయేలీలో తెలుసుకొనలేకపోయినారు. ఎందుకంటే గాడ్ హ్యాస్ చోసన్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు పుట్ టు షేమ్ ద వాయిస్. గాడ్ హ్యాస్ చోసన్ ద foolish things of the world to put to shame the wise. God has chosen the weak things of the world to put to shame the strong things of the world. అట్లా ఆయన గొర్రెపిల్ల వలె సాత్వికునిగా, ఇదిగో నీ రాజు భారవాహకమైనటువంటి గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చును అని యేసుక్రీస్తు ప్రభుని గురించి, మెస్సని గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరట మనం చూస్తున్నాం. ఆయన యూదులు ఇప్పటికీ కూడా ఆయన్ని రక్షకునిగా అంగీకరించిన. అయితేనేమి బంగారం కాదు అంటే బంగారం కాకుండా పోతుందా? వజ్రాలు కాదు గాజు పెంకులు అంటే వజ్రాల విలువ తగ్గిపోతుందా? తగ్గిపోదు కదా. ఎ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఆయన మరల ఆయన రుజువు చేసుకుని ఉన్నాడు. ఇదిగో నేను పాపుల చేతికి అప్పగించబడతా ఉన్నాను, నన్ను వారు సిలువకు అప్పగిస్తారు. అయితే కలవరపడకండి, నేను 3వ దినాన మరణం జయించి లేస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు 3వ దినమున యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి లేచారు. ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగముల సజీవునిగా ఉన్నాను, పరలోకంలో నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, తగిన కాలమందు నేను మీ కొరకు స్థలములను సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాను. ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మీరు నాతో కూడా ఉండులాగా నేను మిమ్మల్ని తీసుకుని వెళతానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక క్రైస్తవులందరూ కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన సిలువలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎవరైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచుతారో వారి ఆత్మ అన్నడు కూడా పాతాళంలో విడిచిపెట్టబడదు. ఇప్పుడు చూడండి, సౌలు ముందు దేవునికి ఎంతో విధేయునిగా ఉన్నాడు. సింహాసనం దొరికిన తర్వాత, రాజు అయిన తర్వాత దేవుని లక్ష్య పెట్టడం మానివేశాడు, దేవుని స్వరం వినటం మానివేశాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదును చంపాలి అని కుయుక్తి పన్నాడు. దావీదు దేవుని చేత ఘనపరచబడుతూ ఉన్నప్పుడు సౌలుకు 1000 కొలదిగాను, దావీదుకు 10,000 కొలదిగాను స్తుతులు స్తోత్రములని ఇశ్రాయేలీల జనాంగము దావీదును పొగుడుతున్నప్పుడు సౌలు అసూయకు చోటిచ్చి, ఎట్లయినా సరే దావీదేంటి నా సేవకుడు కాదా, నా పరిచారకుడు కాదా, నా సైన్యంలో ఒకడు కాదా, నాకంటే ఎక్కువ ఘనత దావీదుకి ఎందుకు రావాలి? దేవుడిచ్చిన ఘనత అది, నువ్వు కోరుకుంటే వస్తుందా ఘనత? దేవుడు దావీదుకి ఆ ఘనత ఇచ్చాడు. దేవుడు నీ తర్వాత దావీదును సింహాసనం మీద కూర్చొని పెట్టాలనుకుంటూ ఉన్నాడు. సమూయేలు స్పష్టంగా చెప్పాడు, ఇదిగో షౌలు దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు, నీవు దేవుడిని ఎడబాసావు గనక నిన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, నువ్వు దేవుడిని విడిచిపెట్టేస్తావు గనక నిన్ను దేవుడు విడిచిపెట్టేశాడు. In fact, God has regretted that he has made you the king over Israel. God has regretted only twice in the course of human history. One, in the times of Noah, God regretted that he has made the human race. In the times of Shaul, God regretted that God made Shaul the king over Israel. Samuel చెప్తున్నాడు, God regretted that he has made you king over Israel. Now you are disobedient to God. Now you are rebellious to the core. So God has left you because you have left God. God has left you because you have stopped consulting God and you have turned to be evil. You are demon possessed and trying to kill David, the chosen vessel of God, to be the anointed king after you అని చెప్పి సమూయేలు అన్నీ కూడా షౌలుతో చెప్తున్నాడు. అయితే ఏం జరిగిందంటే షౌలు తన హృదయాన్ని మెత్తనపరుచుకోలేదు, గర్వాన్ని విడిచిపెట్టలేదు. ఒకానొక సందర్భంలో ఫిలిష్తీయులందరూ ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చారు. యుద్ధం మోపుగా జరుగుతున్నది. దేవుని యొక్క స్వరము షౌలుకి వినపట్లేదు, దేవుడు సౌలుకి ప్రత్యక్షం కావట్లేదు. అప్పుడు ఎంతో కలవరపడిపోయి షౌలు
ఏం జరుగుతుందో ఏమిటో, యుద్ధం మోపుగా జరుగుతుంది. రేపు యుద్ధంలో ఎవరు నెగ్గుతారు? భవిష్యత్తును గురించి తెలుసుకొనడానికి జీవముగల దేవుడు యొద్ద విచారణ చేయుట మానివేసి, దెయ్యములు పట్టినటువంటి కర్ణ పిశాచము పట్టినటువంటి ఎందోరిలో ఉన్నటువంటి కర్ణ పిశాచి పట్టినటువంటి స్త్రీ దగ్గరకొచ్చి, రేపు ఏం జరుగుతుంది యుద్ధంలో ఎవరు గెలుస్తారని భవిష్యత్తును గురించినటువంటి విషయాలు, దెయ్యం పట్టినటువంటి అపవిత్రాత్మలు పట్టినటువంటి ఆ స్త్రీతో విచారణ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ స్త్రీ చెప్తున్నది, అయ్యా నువ్వెవరో నాకు తెలీదు. మారువేషంలో వెళ్ళాడు. రాజు వేషంలో కాకుండా మారువేషంలో వెళ్ళి ఎందోరు ప్రాంతానికి వెళ్ళి ఆ అపవిత్రాత్మ కర్ణపిశాచం పట్టినటువంటి ఆ స్త్రీ దగ్గర అడుగుతున్నాడు. యుద్ధం మోపుగా జరుగుతున్నది కదా! ఇప్పుడు రేపేం జరుగుతుంది యుద్ధంలో నేను తెలుసుకొనగోరుచున్నాను. నీవు దెయ్యం పట్టినటువంటి దానవు కదా! నువ్వు కర్ణపిశాచమును పిలిపించగలవు కదా! కాబట్టి నీకున్నటువంటి ఆ దెయ్యపు శక్తులతో మృతుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలును పాతాళంలో నుంచి పైనికి తీసుకొని వచ్చి, నేను సమూయేలుతో మాట్లాడినట్లు చేయము అని చెప్పి షౌలు అడుగుతున్నాడు. ఈ స్త్రీకి వచ్చినటువంటి వ్యక్తి మహారాజు అని తెలియదు. ఇశ్రాయేలు మహారాజు అని తెలియదు. ఈ స్త్రీలందరినీ కూడా దెయ్యం పట్టినటువంటి వాళ్ళని, కర్ణపిశాచం పట్టినటువంటి వాళ్ళందరూ తొలిటి దినముల్లో, రాజుగా ఉన్నట్టు తొలిటి దినముల్లో షౌలు ఏం చేశాడంటే దేశంలోంచి బహిష్కరించాడు. అందువల్ల వీరు ఊరు వెలుపల, దేశం వెలుపల జీవనోపాధి చూసుకుంటూ ఉన్న పరిస్థితిలో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఎవరినైతే తరిమివేశాడో, ఏ చీకటి శక్తుల విచారణ అయితే విడిచిపెట్టేశాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిశాచం పట్టినటువంటి ఆ స్త్రీ దగ్గర విచారణ చేస్తున్నాడు. భవిష్యత్తును గురించి తెలుసుకోనాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడటం మానివేశాడు కదా! అందుకని మనం ఎప్పుడు కూడా దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే భవిష్యత్ జ్ఞానం దేవుని చేతిలో ఉన్నది. దేవుని వశంలో ఉన్నది. సమస్త విధములైనటువంటి అంధకార శక్తులు కూడా దేవునికి లోబడతాయన్నమాట. అప్పుడు షౌలు ఎందోరులో దెయ్యం పట్టినటువంటి, కర్ణపిశాచం పట్టినటువంటి స్త్రీ దగ్గర విచారణ చేస్తున్నటువంటి సమయంలో ఈ స్త్రీ ఏం చెప్తుందంటే, నేను నీ కొరకు ఎవరిని రప్పించగోరుచున్నావు అంటే, ఇగో మృతుడై సమాధి చేయబడినటువంటి సమూయేలు యొక్క ఆత్మను నేను చూడగోరుచున్నాను. అతనితో నేను మాట్లాడాలి. రేపు యుద్ధం మోపుగా జరుగుతున్నది. ఎవరు యుద్ధంలో జయిస్తారో నేను తెలుసుకోనాలి. నా పరిస్థితి ఏమవుతుందో నేను తెలుసుకోనాలి అనుకున్నప్పుడు, ఈ పిశాచి ఆవరించినటువంటి ఆ స్త్రీ ఆ పిశాచిని ఆవాహన చేసుకొని చెప్తా ఉన్నది, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు మహారాజు అయినటువంటి షౌలు. ఎప్పుడైతే ఈ పిశాచి వచ్చిందో, ఎప్పుడైతే ఈ కర్ణ పిశాచి మీ స్త్రీలోనికి వచ్చిందో, ఈ పిశాచం పట్టినటువంటి స్త్రీకి ఆ మనుష్యుడు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. మారువేషంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయి, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు మారువేషంలో వచ్చినటువంటి మహారాజువు, నువ్వు మారువేషం వేసుకున్న నా యొద్దకు ఎందుకు వచ్చావు, నన్ను చంపుతావా అని చెప్పి పిశాచం పట్టినటువంటి స్త్రీ చెప్తే, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను చంపను, నేను నీకు ఏ హాని చేయను. ఇప్పుడు రాజ్యం ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. ఇజ్రాయెల్ చుట్టూ ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. యుద్ధం మోపుగా జరుగుతున్నది. నేను షౌల్నే నువ్వు చెప్పినట్టు నేను ఇప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు నిద్రించి ఉన్నాడు, సమాధి చేయబడి ఉన్నాడు. ఆ ప్రవక్తకు భవిష్యత్తు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసు. దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం అతనుకున్నది. అయితే అతడు మృతి పొంది పాతాళంలో ఉన్నాడు. అతన్ని నా యొద్దకు పిలిపించు అని చెప్తే, ఈ కన్నపిశాచం పట్టినటువంటి స్త్రీ పాతాళంలో ఉన్నటువంటి సమూయేలు ప్రవక్త యొక్క ఆత్మను పైనికి పిలుస్తూ ఉన్నది, పాతాళంలోంచి పిలుస్తూ ఉన్నది. అప్పుడు ఒక గొంగళి వేసుకున్నటువంటి వ్యక్తి పైకి వస్తూ ఉన్నాడు. ఈ కన్నపిశాచం పట్టినటువంటి స్త్రీ పాతాళ లోకం నుంచి వచ్చుచున్నటువంటి వ్యక్తిని చూస్తూ, ఇదిగో నేను ఒక గొంగళి వేసుకున్నటువంటి వృద్ధుడైనటువంటి ఒక మనుష్యుడు చూచుచూ ఉన్నానంటే సాగిలపడి నమస్కరిస్తున్నాడు షౌలు. అవును, అతడు ఎవరో కాదు, అతను ప్రవక్త అయినటువంటి సమూయేలు. చూసారా, ఆత్మకు మరణం లేదు. మృతుడైన సమూయేలు సమాధి చేయబడిన అతని యొక్క ఆత్మ పాతాళంలో ఉంది. శరీరం మనుకుమని అయిపోయింది. పాతాళంలో ఉండడం ఏంటి, పరలోకానికి ఎందుకు చేరలేదు? ఎందుకంటే అగగు అను రాజును అసాసిన్ చేశాడు సమూయేలు. నరహత్య, ధర్మశాస్త్ర ప్రకారము మనుషులు నరహత్య చేయకూడదు కదా. ఎప్పుడైతే నరహత్య చేయించాడో సమూయేలు, దేవుని వాక్యాన్ని ధిక్కరించాడు కనుక సాతానుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ సేవకుడైనటువంటి నీతిపరుడైనటువంటి సమూయేలు, నువ్వు ప్రవక్తని చెప్పినటువంటి సమూయేలు నీ వాక్యాన్ని ఉల్లంఘించాడు. అందువలన ఈ సమూయేలు యొక్క ఆత్మ నేను విడిచిపెట్టేదే లేదు, పాతాళంలో నేను నా బంధకంలో ఉంచుతానని చెప్పి పాతాళంలో సాతానుడు సమూయేలు యొక్క ఆత్మను బంధించాడు. అందుకని పాతాళంలో నుంచి ఆ ఎందోరు అను దెయ్యం పట్టినటువంటి, ఆ పిశాచి పట్టినటువంటి స్త్రీ ఈ సమూయేలు యొక్క ఆత్మను బయటికి పిలిపిస్తూ ఉన్న సమయంలో షౌలు ఆ సమూయేలు యొక్క ఆత్మ ఎదుట సాగిలపడి అడుగుతున్నాడు, సమూయేలు, అయ్యా రేపు ఇజ్రాయేలు పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, యుద్ధం మోపుగా జరుగుతున్నది, ఫిలిష్తీయులు దండెత్తొచ్చారు, ఏమిటి పరిస్థితి అంటే, రేపు ఈ సమయానికి నువ్వు నాతో కూడా ఉంటావని చెప్పి సమూయేలు చెప్పాడు. గుండెలో రాయబడిపోయింది. అంటే అర్థం ఏంటి, నువ్వు చనిపోతావు, నువ్వు పాతాళానికి వస్తావు రేపు అని చెప్పాడు. అప్పటికి దుఃఖభరితుడై, భయకంపితుడై మహారాజు భూమి మీద కూలబడిపోయినాడు.
భూమి మీద కూలబడిపోయి లేవలేదు. ఏడుస్తూ, రోదిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఎందేర్లో ఉన్నటువంటి ఈ స్త్రీ, "అయ్యా మహారాజా, నన్నెందుకు ఆ పిశాచిని పిలిపించి, పిశాచిని మళ్ళా ఆవాహన చేసుకొని సమూయేలుని పిలిపించి, ఈ దుఃఖమంతా మీకెందుకు చెప్పాలి నేనంటే, లేదు లేదు, నేను తెలుసుకోనాలనుకున్నాను, తెలుసుకున్నాను. ఇక చాలు. నేను మరణిస్తున్నాను ఇక. నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పినాడు. అయ్యా నువ్వు దిగులు పడకయ్యా, అయ్యా నువ్వు చింతపడకయ్యా, నువ్వు లేచి నీ దేహాన్ని, నీ ఆత్మను, నీ గుండెను బలపరుచుకోవడానికి కొంచెం ఆహారం తిను. నేను రొట్టె చేసి పట్టుకొస్తాను. నీకోసం ఆహారం చేసి పట్టుకొస్తాను అని చెప్తే, నేను ఆహారం తినను, నాకు ఆకలి లేదు, చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతాను, నాకు ఆకలి లేదు, నేను తిననని చెప్పి మహారాజు భయకంపితుడైపోతూ ఉన్నాడు. అయితే అతనితో ఉన్నటువంటి సైన్యాధిపతులు, సైనికులు అందరూ కూడా రాజును బలవంతం చేయటం బట్టి రాజు లేచి కూర్చుని ఆ స్త్రీ పెట్టినటువంటి ఆహారాన్ని తిని తర్వాత మరలా యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. యుద్ధంలో ఆ సమూయేలు ప్రవక్త చెప్పినట్లు సౌలు చనిపోయినాడు, యోనాతాను చనిపోయినాడు. చూసారా? అందువలన మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. మనలో ఆత్మ పెట్టింది ఆయనే కదా! ఆయన ఊపిరి మన నాసికారంధ్రంలో ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. మరలా ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఆయన యొద్దకు వెళ్ళాలి కదా! వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో అర్పించినటువంటి ఆ పరిశుద్ధ రక్తమందు, ఆ ప్రాణత్యాగమందు విశ్వాసం ఉంచి, ప్రభా నీవు నా కోసం ప్రాణం అర్పించావు, నా కోసం పరిశుద్ధ రక్తం చిందించావు కనుక నాకు పాపక్షమాపణ ఉంది. నేను ఈ లోకంలో కన్నుమూయగానే పరలోకంలో ప్రవేశిస్తాను. ఏ శక్తి కూడా నా ఆత్మను బంధించలేదు. ఎందుకంటే నువ్వు నా కోసం నా స్థానంలో మరణించావు గనుక. నా పాపాలన్నీ క్షమించబడ్డాయి గనక సాతానుడు ఇంకెంత మాత్రం కూడా నా ఆత్మను బంధించి ఉంచలేడు అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఈ మర్మం తెలుసుకోవట గొప్పది. తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు వాక్యాంశం ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. Once for all, the penalty for the sin of human race has been paid by Jesus Christ. Now, death has no victory over man. Oh, death, where is your sting? Oh, grave, where is your victory? The victory of grave is erased forever, and now human race has been given victory over death, victory over the penalty of sin. So, we have this eternal hope that we'll dwell in heaven forever and ever, provided we receive Jesus Christ as our Savior, who has offered Himself as a ransom for our sins. May the Lord grant faith to the audience on the author and perfecter of the faith, Jesus Christ. Amen.